అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'జానకి విముక్తి' 20వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? కాగితము పెన్ను తీసుకుని అన్నయ్యకి లెటర్ రాద్దామని ప్రారంభించింది అనుకుని నిన్న అనుకున్నాం మనం. ఇప్పుడు మొదలెడదాం. అన్నయ్యకి నువ్విచ్చిన పుస్తకాలన్నీ జాగ్రత్తగా అట్టలు వేసి దాచాను, ఒక్కొక్కటి చదువుతున్నాను అని ప్రారంభించి మొట్టమొదట మైదానం చదివానని రాసింది. అందులో తనకు చాలా విషయాలు బాగున్నాయని, కొన్ని విషయాలు నచ్చలేదని రాసింది. ఆ పుస్తకాన్ని ఇతను చింపేశాడని రాద్దామా అని కాసేపు ఆలోచించి వద్దనుకుని మానేసింది. తమ పక్క వాటాలో ఉండే విశాలాక్షి గారు ఊరి నుంచి వచ్చేసిందని, తనకు బాగానే కాలక్షేపం అవుతోందని రాసింది. ఎంత రాసినా 10 లైన్లు దాటలేదు. అంతకన్నా రాయటానికి ఏమీ తోచక, అమ్మ ఒంట్లో బాగుందా, శాంతగారు ఎలా ఉన్నారు, శారద ఎప్పుడన్నా కనపడుతోందా అని కాసిని ప్రశ్నలేసి ఉత్తరం ముగించింది. పెరటి వైపు నుంచి విశాలాక్షి గారిని పిలిచి ఆ కాగితం ఆవిడకి అప్పగించింది. తన దగ్గర కవర్ లేదు. తెల్లారి విశాలాక్షి ఆ ఉత్తరం ఉత్త కవర్లో పెట్టి శేషుతో పోస్ట్ చేయించింది. పోస్ట్ ఛార్జీలు సత్యమే ఇచ్చి ఉత్తరం తీసుకుంటాడని ఇద్దరికీ తెలుసు. తెల్లారి వెంకట్రావు వచ్చి పడుకున్నాక జానకి అతను తీసుకెళ్లిన పుస్తకం తెచ్చి ఎక్కడ పెట్టాడా అని ఇల్లంతా వెతికింది. అతను లేచాక, రాత్రి మీరు తీసుకెళ్ళిన నవల ఎక్కడ పెట్టారు అని అడిగితే, సుబ్బారావు తీసుకెళ్ళాడు అని నిర్లక్ష్యంగా ఒక మాట అనేసి ఊరుకున్నాడు. అతని జవాబు చూస్తే జానకి మళ్ళీ మాట్లాడలేకపోయింది. ఆయనకెందుకు ఇచ్చారు అనైనా అనాలని కోపం వచ్చింది, కానీ మాట ఆపుకుంది. జానకి ఏమీ అనకుండా ఊరుకుంటే వెంకట్రావుకి గొప్ప ఆశాభంగం అయింది. అంత మాట్లాడుకుంటా ఊరుకుంటుంది అనుకోలేదు అతను. నేను ఇంకా చదవలేదే అంటుందనుకున్నాడు. అలా అనగానే, అయితే ఏమంటావు, అవతల నా ఫ్రెండ్ అడిగితే మా ఆవిడ పర్మిషన్ లేకుండా ఇవ్వలేనోయ్ అనమంటావా, నా భార్య గారు ఇంకా చదవలేదోయ్ అనమంటావా అని చెంప పగలగొట్టినట్టు జవాబు చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆశ నిరాశ అయింది. జానకి ఒక్క మాట కూడా అనలేదు. మర్నాడు అతను మళ్ళీ డ్యూటీకి బయలుదేరుతుంటే, ఆ పుస్తకం కొంచెం తొందరగా ఇమ్మనండి అంది. ఎర కోసం మాటు వేసిన పాములాగా బుస్సును లేచాడు. ఇస్తాళ్లే, చదివితే ఇచ్చాక ఉంచుకుంటాడా, తొందరగా ఇచ్చేయమని కంగారెత్తించిన అతన్నే వేదవ పుస్తకాల కోసం స్నేహాలు చెడగొట్టుకోవాలి నేనిక, కావాలంటే ఇంకో పుస్తకం కొని పారేస్తాను నీకు, అంతేగాని అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎంత భయస్థురాలైనా, ఎంత సర్దుకుపోయే మనిషి అయినా జానకి ఎంత చేదరేసిందో, ఎంత కోపం వచ్చిందో. తను చదివే పుస్తకం తీసుకుపోవటం, ఎవరికో ఇచ్చేయటం, పైగా తనతో పోట్లాట. ఏమనుకోవాలి ఇలాంటి మనుషుల్ని? తొందరగానే తెచ్చేస్తాలే అని ఒక్క మాట అంటే బాగుండదా? నిష్కారణంగా మాటలు విసిరేయటం జానకి మొదటి నుంచి అర్థం కాని గొడవ అదే. తను ఎన్నడూ పోట్లాటకు దిగదు. పోట్లాట రానివ్వకుండా పోట్లాట రానివ్వకుండా మసలాలని ఎంత చూస్తుందో. అయినా గంట గంటకి పోట్లాట తప్పదు. రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు ఒకటే వరస. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కత్తి మీద సాము. ఇద్దరు మనుషుల మధ్య కలహం రాకూడదు అంటే ఒక్కరి శాంతమే సరిపోదని అర్థం చేసుకోనంత కాలం జానకి శాంతం జానకిని పీడించక మానుతుందా? ఇక, అత్తయ్య, నేను నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తాను అంది జానకి వరండా చివర నుంచుని. అత్త అప్పుడే అన్నం తినటం పూర్తి చేసి ఎంగిలి పళ్ళెం తీసుకుని వంటింట్లోంచి బయటకు వస్తూ, ఏమిటే బయట ఉన్నావా అంది. జానకి మాట్లాడకుండా నుంచుంది. నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తావా? కొత్తగా పుట్టిందా ఈ వికారం? నీళ్లు కూడా ఎందుకులే, అలాగే వచ్చే, ఎవరు కాదన్నారు, కొంపకేదో శని బట్టి మట్టి కొట్టుకుపోదు గాని. జానకి గుండెల్లో రాయి పడింది. నీళ్లు పోసుకొనివ్వదా? జీవితం అంతా ఈ వరసే సాగాల? వెంకట్రావు కూడా భోజనం ముగించి గదిలోకి వెళ్తుంటే జానకి కొంచెం సిగ్గుపడుతూ, నీళ్లు పోసుకొని లోపలికి వచ్చేస్తానంటే అత్తయ్య ఒప్పుకోవటం లేదు, మీరు చెప్పండి కొంచెం అంది సంకోచంగానే. పెద్దదానికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? ఆవిడ ఎలా చెప్తే అలా విను, మళ్ళీ కొత్త గొడవేమిటి అని గదిలోకి వెళ్ళిపోయాడు ఎంఎస్సి వెంకట్రావు. అనుకోని సంగతి ఏదో జరుగుతున్నట్టు కొయ్యబారిపోయింది జానకి. మళ్ళీ ఇలాగే అవుతుందని అనుకోలేదు. పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఈసారి బయట కూర్చోవంటే వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారనుకుంది. అత్త ఒప్పుకోకపోయినా భర్త ఎలాగో చెప్పి ఒప్పిస్తాడనుకుంది.
ఎలాగైనా చొరవ చేసి నీళ్లు పోసుకుని ఇంట్లోకి వస్తాననుకుంది. తన మాట వాళ్ళు చెవినే పెట్టడం లేదు. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివర కూర్చుంది. ఆ 3 రోజులు నరకమే అత్త చేతిలో. వేళకు అన్నం పెట్టదు, స్నానానికి కావలసినన్ని నీళ్ళివ్వదు, స్నానాల గదిలో బట్టలు ఉతుక్కొనివ్వదు, చదువుకోవడానికి ఏదైనా పుస్తకం ఇవ్వమంటే 10 సార్లు అడిగితే గానీ వినిపించుకోదు. మళ్ళీ వాకిళ్ళూడ్చి అంట్లు తోమే పనులు మాత్రం తను ఎప్పట్లాగే చేయాలి. తోమిన గిన్నెల మీద పసుపు నీళ్లు జిమ్మిస్తే శుద్ధి సరిపోతుంది. ఇంట్లోకి రానిచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు జిమ్ముకోరాదు. ఏమే, అన్నం పెట్టేనా? అత్త. ఆకలిగా లేదు అంది. అత్త రెండో మాట మాట్లాడకుండా తొందరగా పని తగిలిందని సంబరపడుతూ వంటింటి తలుపుల దగ్గరకు పడేసి షికారుకు బయలుదేరింది. వెంకట్రావు కూడా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. జానకి ఒక్కతి వరండా మూల కూర్చుంది. తెల్లారి తనేమీ తినలేదని ఇద్దరికీ తెలుసు. తనకు ఘోరమైన అవమానం జరిగిపోయినట్టుగా ఉంది జానకి. అతను ఏ విషయంలో ఎలా ప్రవర్తించినా ఈ విషయంలో తను అడిగిన దానికి ఒప్పుకుంటాడు అనుకుంది. తల్లికి నచ్చజెప్తాడు అనుకుంది. ఎందుకు అనుకుంటుందో అలాగా? అలా అనుకుంది. అలా జరగలేదు. పోనీ వాళ్ళు తనతో ప్రేమగా ప్రవర్తిస్తే ఆ 3 రోజులు కొంచెం సౌఖ్యంగా జరిగితే అత్త నమ్మకాల కోసం తనకిష్టం ఉన్నా లేకపోయినా బయట కూర్చునేదే. వాళ్ళు తన మాటే లక్ష్య పెట్టరు, తన మొహం వైపే చూడరు. ఎన్ని విషయాలు సరిపెట్టుకున్నా ఈ బయట కూర్చోటం అంటే తగని చిరాకు జానకి. పుట్టింట్లో కూడా అలవాటు లేని పనిది. నెలయిందా అని వాకిట్లోంచి చూసి నవ్వుతూ పలకరించింది విశాలాక్షి. జానకి మాట్లాడలేదు. నెల నెల బయట కూర్చోటమే కానీ చంటిదో చంటాడో అక్కర్లేదా జానకి? అదొక్కటే తక్కువైంది బతుక్కి. పోనీలే, నీకు పుట్టేదాకా మా వాడిని పెంచుకో, కాసేపు పట్టుకుందు, అన్నం తినేసి వస్తాను అని విశాలాక్షి పిల్లాడి చొక్కా ఊడదీసి వాడిని జానకి దగ్గర పడేసి వెళ్ళింది. జానకి వాడిని చప్పున దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మనసులోంచి ఒక పెద్ద బరువేదో యంత్రం పెట్టి తీసేసినట్టు అనిపించింది. వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎప్పుడూ జానకి ఒంటికి మనసులకి ఎంత సుఖంగా ఉంటుందో. బొమ్మకు ప్రాణం పోసినట్టుంటాడు. మొహం చంద్రబింబం, కళ్ళు ఎంత చురుకో, కాళ్ళు చేతులు చిన్న చిన్న భుజాలు, పొట్ట ముద్దులు అన్నీ మూటగడుతూ ఉంటాయి. జానకి వాడిని ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ, ఏమ్మా బువ్వ తిన్నావా, పప్పు వేచుకున్నావా, నెయ్యి వేచుకున్నావా అంటూ పలకరించి నవ్విస్తూ వాడితో ఆడుకోవటంలో పడింది. జానకి అడిగిన వాటికన్నిటికీ వాడు అని కొడుతూ కేరింతలు కొట్టాడు. విశాలాక్షి గబగబా అన్నం తినేసి వచ్చింది. పప్పు వేసుకున్నానంటున్నాడు, నెయ్యి వేసుకున్నానంటున్నాడు, పెరుగు వేసుకున్నానంటున్నాడు అని నవ్వింది జానకి. వాడి మొహం నెయ్యి ఎక్కడది, నేతి మొహం చూసి 10 ఏళ్ళయింది. ఏరా అబద్ధాలు చెప్తున్నావా జానకితో అని విశాలాక్షి జానకి ఒళ్ళో కూర్చున్న పిల్లాన్ని వేలుతో బెదిరించింది. వాడు మీదకు ఉరకపోతే చెయ్యి వెనక్కి లాక్కుంది. మెత్తగారు ఇంకా రాలేదా? అప్పుడైనా సాయంత్రం 4కి వస్తే వచ్చినట్టే. రోజు ఎంత ఓపికో ఈవిడికి, ఇన్ని ఇళ్ళన్నీ తిరగటం. నాకు రేపో మాపో నెలే. జానకి, నీకు చెప్పలేదు కానీ కిందటిసారి నేను ఏం చేశానో తెలుసా? నీళ్లు కూడా పోసుకోకుండా ఇంట్లోకి వచ్చేసాను. చాలేండి, అన్నీ అబద్ధాలే. అబద్ధం కాదు, ఏం చేయను? పెద్దాడికి జ్వరం, 4 లంకణాలతో ఉన్నాడు. ఇంట్లో చేసేవాళ్ళు ఎవరున్నారు? సాయంత్రం వేళ పిల్లలకి అన్నాలు పెట్టాను. ఈ వెధవ పాలకి కక్కుటిల్లిపోతున్నాడు అనుకో. పాలు వెచ్చబెట్టడానికి ఎవరిని పిలుచుకురాను? సమయానికి మీ అత్త కూడా లేదు. నీళ్లు పోసుకొని లోపలికి వద్దామా అంటే బాత్రూంలో కాసిన నీళ్లు పడేసేవాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు కుంకుడుకాయలు తలంటూ వల్లకాడు అని కూర్చుంటే పిల్లాడు ప్రాణాలు వదిలేసేలా ఉన్నాడు. ఏం చేయనురా భగవంతుడు అని కంగారు పడతా ఉంటే పాపం ఆ రోజు ఎందుకో ప్రమీల తొందరగా వచ్చింది. పిల్లాడికి కాసిన పాలు బట్టి బాత్రూంలో కాసిన నీళ్లు పడేసి పెట్టు ప్రమీల అని అడిగాను. గబగబా వచ్చి పిల్లాడికి పాలు కలిపి పట్టింది, పిల్లలకి అన్నాలు పెట్టింది. అంతసేపు నన్ను చివాట్లు తిడుతూనే ఉందనుకో. ఎన్నోసార్లు మీతో అందామనుకున్నా, ఏమిటి చేదస్తాం, శుభ్రంగా ఇంట్లోకి వచ్చి పనులు చేసుకోక శరీర ధర్మాలకు తప్పేమిటి, మిగతా పనులకు అంటులేదు కానీ దీనికి ఒక్కదానికి అంటొచ్చిందా? స్నానాలు రోజు చేస్తూనే ఉన్నాగా, చేతిలో పనంతా ఎక్కడిదక్కడ వదిలేసి స్నానం చేయాలా ఏమిటి? కావాలంటే పనంతా అయ్యాక శుభ్రం కోసం ఆ బట్టలు వదిలేసి స్నానం చేసుకోండి, అంతేగాని నెల నెల ఎందుకు బాధ పెట్టుకుంటారు అని కేకలేసింది. నిజంగా ప్రమీల మాటలన్నీ నిజమే. నాకు పూనకం వచ్చేసింది అనుకో. సరిగ్గా అప్పుడే పెద్దాడు కాఫీ ఇమ్మని అడిగితే ప్రమీల పెడతానంది.
నేను పెట్టేస్తాలే అని వంటింట్లోకి వచ్చేసి హాయిగా పనులన్నీ చేసుకున్నాను. పాపమేమో అని కాసేపు భయమేసింది గానీ తర్వాత ఏమీ లేదు. తెరిపిన పడ్డట్టయింది ప్రాణం. ఈ జ్ఞానం మొదటి నుంచి లేకపోయిందే అనిపిస్తోంది ఇప్పుడు. నెల నెల ఎంత యాతన పడేదాన్ని. గడప అవతల బయట వేళ్ళాడుతూ పిల్లల్ని పట్టుకుని అది చేయండండ్రా, ఇది చేయకండండ్రా, ఇలాగా ఇది తీయండనరా, ఇది తీయండర్రా అని ఇలాగ అరిచి అరిచి చావటమేగా. కాసిని మంచినీళ్ళు పోయండర్రా అని ఎంత అరిచినా వింటే పిల్లలు వినాలి గాని, ఈయన ఇంట్లో ఉంటే మాత్రం పట్టించుకుంటారా? మీ అమ్మ పిలుస్తోంది చూడండి అని వాళ్ళని తరుముతారు గాని, లేచొచ్చి కాసిని నీళ్లు చెంబులో పోయాడు గదా! అసలాయన మాట వినే నేను ఇన్నాళ్ళు వెధవ మూర్ఖత్వంలో పడ్డాను. మా పెద్దాడబిడ్డ ఈ ఊళ్ళోనే ఉండడం నా ప్రాణాల మీదకొచ్చిందనుకో, ఆవిడకి పూజలు, పునస్కారాలు తగని చేదస్తం. నెలకో 2 నెలలకో ఈ పూట మా గుమ్మంలోకొస్తుందని నేను అంటూ సొంటూ పాటించి చావాలట. నీళ్లు పోసుకొని లోపలికొచ్చేస్తానన్నాను కొత్తలోనే. అమ్మో! మా అక్కయ్యకి నచ్చదు. నువ్వలా చేశావంటే ఆ 4 రోజులు నేను ఇంటికి రాను అంది. రానన్నారు ఈయన. ఏమిటో చిన్న వయసు నాకు. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే పోతుందిలేమ్మని అలాగే నడిచాను. మొన్నటిసారి ప్రమీల అన్ని చివాట్లు పెట్టకపోతే ఇంకా అలాగే అఘోరించేదాన్ని. ఇప్పటినుంచి మాత్రం నేను చస్తే బయట కూర్చోను. ఆ 4 రోజులు ఈయన ఇంటికి రాకపోతే పొమ్మంటాను. ఈయన నిర్వాకంగా ఇంట్లో ఉన్నదెప్పుడు? మా ఆడబిడ్డ మా గుమ్మంలోకి రావడం మానేస్తుందనుకో, మానేస్తే ఏమిటి నష్టం నాకు? ఈ 20 ఏళ్ళు ఆవిడ మా గుమ్మంలోకొస్తే ఏం లాభం వచ్చింది నాకు? ఈ మగాళ్ళకి వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మల ఇష్టాలు, అక్కల ఇష్టాలే పట్టింపు గాని పెళ్ళాల ఇష్టాలు అక్కర్లా. వాళ్ళకి తగ్గట్టే మనము చెయ్యాలి. అంతే చేయాలి. లేకపోతే లోకమంతా మారితే ఇంకా వీళ్ళకొచ్చిందా వెధవ పీడ. జానకి ఆశ్చర్యపోతూ వింది అదంతా. మరిందాక వీడు మీ చేయి పట్టుకోబోతే వెనక్కి లాక్కున్నారెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. లాక్కున్నానా? ఏమో ఎన్నేళ్ల బట్టో అలవాటయ్యే పాడు అలవాటు కదా. పోనీ ప్రమీల చెప్పినట్టు చేశానని నీకు నమ్మకం లేకపోతే ఈ చొక్కా తోడు వాడికి. తర్వాత వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటానని విశాలాక్షి నవ్వుతూ పిల్లాడి చొక్కా జానకి మీద పడేసింది. విశాలాక్షి అలా మారిందంటే జానకి ఆశ్చర్యం వేసింది. మీకు అత్త లేదు కాబట్టి ఎలాగన్నా చేయొచ్చు, మా అత్త ఒప్పుకోదు. పొద్దున తగువు కూడా అయింది అంది దిగాలు పడుతూ. మీ అత్త సర్లే, మీ అత్త దగ్గర నేనైతే ఏనాడో ఉరిపోసుకొని చచ్చేదాన్ని. నువ్వు కాస్త గడుస్తానని నేర్చుకోవాలి జానకి. బొత్తిగా నోట్లో నాలిక లేకుండా ఉంటే కాల్చుకు తినేస్తారు. మా చిన్న ఆడబిడ్డ కూతురు ఏం చేసిందో తెలుసా? నీకు చెప్పడం మర్చిపోయాను నేను. ఆ పిల్ల మొగుడు మీ ఆయన లాంటి వాడే, అమ్మ కూచి కొడుకు. ఈ పిల్ల పాపం కొన్నాళ్ళు ఓర్చుకుంది. ఎన్నాళ్ళని ఓర్చుకుంటుంది? మీ అమ్మతో నేను కలిసి ఉండనని పుట్టింటికి పోయింది. జానకి కొంచెం నవ్వి, మా అన్నయ్య అయితే ఏమంటాడో తెలుసా? అత్తను వదిలితే ఏం లాభం, మొగుడిని వదలాలి కానీ అంటాడు అంది. మీ శాలాక్షి కూడా నవ్వి, ఆ మాట నిజమే కానీ మొగుడిని వదిలేసిపోతే ఎక్కడ బతుకుతాం అని నిట్టూర్చింది. బతకడానికి అంటావా పెళ్లి చేసుకునేది ఆడవాళ్ళు అని జానకి ఎంతో కాలం నుంచి మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టి నిశ్చితంగా చూస్తూ అడిగింది. నాకైతే అలాగే అనిపిస్తుంది బాబు. పోషిస్తాడనే కదా మొగుడు దగ్గర పడి ఉండేది, లేకపోతే ఎందుకు? ఆ మాటలు సమంజసంగా అనిపించలేదు జానకి. విశాలాక్షి ఇంకా ఏవేవో మాట్లాడింది కానీ జానకి తిరిగి మాట్లాడటానికి ఉత్సాహంగా లేదు. కడుపులో ఆకలి. మా గదిలో చాప తెచ్చి పడేయండి, కాసేపు పడుకుంటాను. వీడిని తీసుకుపోతారా? నా దగ్గర పడుకోబెట్టుకోనా? తీసుకెళ్తాలే, నువ్వు కాసేపు నిద్రపో అని విశాలాక్షి చాప ఒక దుప్పటి తెచ్చిచ్చి పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. జానకి దుప్పటి తల కింద పెట్టుకుని కాసేపటికే నిద్రపోయింది. రాత్రి అత్త అన్నం పెట్టే ప్రయత్నం చేస్తుంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది జానకి ముభావంగా. ఏ ఎందుకు? పంతం పట్టావా ఏమిటి? పొద్దున్న కూడా తినలేదు కదా. నాకేం పంతం? ఎవరి మీద పంతం పడతాను నేను? ఇంకెవరి మీద? నా మీదే పడతావు. ఎవరి మీద పంతం లేదు. ఆకలి లేదని వద్దన్నాను అంతే. ఆకలి లేదనేదానివి ఇందాక బియ్యం పోసేటప్పుడు చెప్పకపోయావా? తగ్గించేదాన్ని కదా. జానకి మాట్లాడలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళైనా తాగల. మర్నాడు చీకటినే లేచి వాకిట్లో పనులన్నీ చేసింది. తిళ్ళు తినేవేళ అన్నం పెట్టుకొస్తున్నాను అని అత్త అంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది మధ్యాహ్నం పూట. ఏ ఎందుకు తినబుద్ధి వేయదు? ముట్టు అయితే మాత్రం అత్తముండ కూడన్నా పెట్టకుండా మార్చిందని యాగి చేద్దామనా అని అత్త పోట్లాటకి దిగి, ఒరే చూసావా అని ఇంటి పెద్దకి ఫిర్యాదు చేసింది. నిన్న వండిన కూరం అలా కూరంతా అలాగే ఉంది. మళ్ళీ ఈ పూట బియ్యం పోసాను. దరిద్రం కాకపోతే
నిండు కొంపలో పస్తులు పడుకోవాల్సిన కర్మే వచ్చింది అని పెద్ద నోరు చేసింది. వెంకట్రావు కోపంగా గదిలోంచి దూసుకొచ్చాడు. ఏ ఎందుకు నిన్న అన్నం ఎందుకు తినలా అన్నాడు. జానకి మాట్లాడలేదు. నిన్న ఇది అన్నం తినకపోతే నాకెందుకు చెప్పలేదమ్మా అన్నాడు తల్లితో. ఏమో ఆకలేదంటే నిజమే అనుకున్నాను, పంతం పట్టిందని నాకేం తెలుసు అని సాగదీసింది తల్లి. కోడలి మాటలు తను నిజంగా నమ్మినట్టు. ఏం మాట్లాడమే అని వెంకట్రావు జానకిని రెట్టించాడు. ఆకలి లేదని మానేశానంతే. మరి ఈ పూట నాకు ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? ఎందుకో అందుకు. నా తిండి గురించి కూడా మీ పెత్తనమేనా? నాకు ఇష్టమైతే తింటాను, లేకపోతే లేదు. రయ్యన మీదకొచ్చి లెంపకాయ వేశాడు. 2 రోజుల నుంచి ఏమీ తినని మనిషిని ఎవరి పెత్తనాలు అక్కర్లేదు నాకు. నీకు నువ్వే పెద్దవి. వేదాభ్యాసాలేకు, పళ్ళు రాలగొట్టేస్తాను అని అప్పటికి దయదలిచి ఒక్క దెబ్బతో ఆపేసినట్టుగా నుంచున్నాడు. అయ్యో అయ్యో అదేం పనిరా, దాన్ని ఎందుకు ముట్టుకున్నావురా? ఆ బట్టలు విప్పేసి దాని దగ్గర పడి జాగ్రత్త, దేనికన్నా తగిలేవు అంటూ తల్లి శుద్ధి వాచికాలు పలికింది. అన్నం పెట్టు, తినకేం చేస్తుందో చూస్తాను అని అక్కడ నిలబడి హుంకరించాడు. తల్లి వంటింట్లోకి వెళ్ళింది ఉత్సాహంగా. నిన్నేం కష్టాలు పెట్టి కాల్చుకు తింటున్నాను ఏమన్నా నేను? సంపాదించి తెస్తుంటే కూర్చుని తినటానికే. తినటం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో, ఎక్కడికి పోతావు పో. ఈ వేషాలు సాగవు నా దగ్గర. అమ్మ అన్నం తీసుకొస్తున్నావా లేదా అని అరిచాడు. తెస్తున్నానురా అని తల్లి జానకి పళ్ళెంలో ఒక అన్నం కెరడు, ఒక పచ్చడి, పెసరు ఒకదానికొకటి మైలు దూరాన పెట్టి పళ్ళెం తెచ్చి జానకి దగ్గర పడేసింది. వెంకట్రావు గదిలోకి పోయి తలుపులు దగ్గరికి వేసుకుని ఒంటి మీద చొక్కా లొంగి విప్పి ఒక తలుపు కొంచెం తెరిచి చేతిలో బట్టలు వరండా మీద గిరాటు పెట్టాడు. జానకి ఆ బట్టలు పడ్డ సంగతి గమనించలేదు. చూస్తూ నించుంటావేమే, మళ్ళీ వాడు బయటకు వచ్చాడంటే వాటి మీద కాలేస్తాడో ఏమో, అటు జరుపు అట్ని అంది అత్త. జానకి తల తిప్పి ఆ గొడ్డలు చూసి అతను విప్పి బయట పడేశాడని అర్థం చేసుకుని తను నుంచున్న దగ్గర నుంచి అయిష్టంగా కదిలొచ్చి చాకలి మనిషి బట్టలు మడుచుకున్నట్టుగా వాటిని తీసి దగ్గరికి మడిచి తన బావ దగ్గర పెట్టి మళ్ళీ గోడ కానుకుని నుంచుంది. ఆమెడ దూరాన నేల మీద అన్నం పళ్ళెం. తినవేమే అని 2-3 సార్లు రెట్టించింది అత్త. జానకి కదలలేదు. వండి పెట్టే దిక్కు లేకపోయినా మా రోజుల్లో ఎలాగో యాతనబడి ఆ 4 రోజులైంది అనిపించుకునేవాళ్ళం. పూటా పూటా అమిర్చి పెట్టేవాళ్ళు ఉంటే ఇదేం తినటం నీకు, తీపటం నీకు, తినచ్చు కదా అని అత్త విస్తుపోయింది కోడల్ని చూసి. ఏం తింటలేదా అని వెంకట్రావు గదిలోంచి అరిచాడు. ఏవో నాయన నుంచుంది. వెంకట్రావు మల్లె పువ్వులాగా మెరిసిపోయే ఇంకో లుంగితో చొక్కాతో రయ్యిన బయటికి దూకాడు. ఇదిగా ఇంకో 10 నిమిషాల సేపు చూస్తా, నిన్ను బయటికి గింటేకపోతే నా పేరు అని శపథం చేశాడు. జానకి హఠాత్తుగా ఏదన్నా జరిగి ఏ గుండె ఆగి చచ్చిపోతే బాగుండనిపించింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తానంది. అలాగే నుంచుని తన అభిప్రాయం స్థిరంగా చెప్తున్నట్టు. తల్లి కొడుకులు నివ్వెరపోయారు జానకి అంతా తెగేసి చెప్పినందుకు. అన్నం తర్వాత తింటాను అంది జానకి మళ్ళీ. ఒవ్వ అని అత్త బొగ్గలు నొక్కుని కొయ్యబారి నిలబడిపోయింది. ఇంట్లోకి రానిస్తేనే అన్నం తింటావన్నమాట అని వెంకట్రావు ఆవేశంగానే అరవబోయాడు. కానీ జానకి పట్టుదలకి గాంభీర్యానికి బాగా తికమకపడ్డాడు. ఎవరి అదృష్టమో కానీ సరిగ్గా అప్పుడే శకుంతల వచ్చింది. వీధి వాకిట్లోంచి వస్తున్న మనిషిని వెంకట్రావు వీధి గది కిటికీలోంచి చూసి అమ్మా శకుంతల గారు వస్తున్నారు అని కంగారుగా చెప్పి గబగబా వెళ్ళి వీధి తలుపులు తీశాడు. పిన్ని గారు ఉన్నారా అంటూ లోపలికి వచ్చింది శకుంతల. ఓ 30 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి. టీచర్గా పనిచేస్తుంది. మూర్తికి తెలిసిన ఆవిడే. జానకిని ఒకసారి చూసిరండి అని మూర్తి చెప్తేనే వచ్చింది. సామాన్సాయిగా బొద్దుగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, కళగా ఉంటుంది మొహం. వెంకట్రావు తల్లితో శకుంతలకు స్నేహం లాంటిది ఏం లేదు. 3 ఏళ్ల కిందట వీళ్ళు వాళ్ళు ఒకచోట అద్దెకుండేవాళ్ళు. వీళ్ళిల్లు మారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఎప్పుడో ఈ వీధిలోంచే శకుంతల రిక్షాలో పోతూ కనిపిస్తే వెంకట్రావు తల్లి శకుంతలను ఆపి మా ఇల్లు ఇక్కడే, రా రా అని మొహం అటు పెట్టి ఆమెను రిక్షా దింపింది. ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడో ఇంకోసారి కూడా ఈ దారిన పోతూ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. ఆ రకంగా వెంకట్రావు తల్లితో సంబంధం కొనసాగటం ఇప్పుడు శకుంతలకు బాగా పనికొచ్చింది. శకుంతల మూర్తికి బాగా తెలుసు. జానకి ఎలా ఉందో ఒకసారి చూసిరండి అని మూర్తి అప్పుడప్పుడు అంటూనే ఉన్నాడు. బాగున్నారా అంటూ శకుంతల లోపలికి వచ్చింది. రాగానే వరండా చివర కూర్చున్న జానకిని చూసింది. వెంకట్రావు కంటి చూపులతో అన్నం తినమని జానకి ఆజ్ఞలు పంపాలనుకున్నాడు. కానీ జానకి అతని వైపు తల తిప్పనే లేదు. కూర్చో శకుంతల, అందరూ బాగున్నారా అంటూ అత్త వంటింట్లోంచి పీట తెచ్చేసింది.
పిల్లలు బాగున్నారా అని మళ్ళీ అడిగింది. "ఆ, పిల్లలకేమిలే నిక్షేపంలా ఉన్నారు. కరెంటు బిల్లు కట్టి రండిరా అంటే క్యారమ్స్ ఆడుతూ కూర్చుని నువ్వు వెళ్ళి కట్టిరా అమ్మా అన్నారు. ఆ బిల్లు కట్టి ఇటువైపు మా టీచర్ గారు ఒక ఆవిడ ఉంటే చూసి మీ ఇంటికొచ్చి చాలా రోజులైందని ఎలా ఉన్నారో మరి కాస్త చూసిపోదామని వచ్చాను. మీ కోడలా అని జానకిని చూస్తూ అడిగింది. మరి అదండి, ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాయి భాగం ఇంకొక 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.